ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 16,737 ఓటర్ల కోసం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ భవనాల్లో పోలింగ్ కేంద్రాలు పెట్టారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉప ఎన్నికలో 5గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలోని అభ్యర్థులు అందరికీ ప్రాధాన్యమిస్తూ ఓటు వేసే వెసులుబాటు ఉంది. ఇక ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 92వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 896, అత్యల్పంగా అల్లూరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయి 7వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో 3 ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వ్యవహరిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 10 గంటల వరకు మందకోడిగా సాగింది. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.